గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కావ్య. మీలో ఎంతమందికి K-pop కే డ్రామా గురించి తెలుసు? అట్లానే కొరియన్ ఫుడ్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్స్లో కొరియన్ ఫుడ్ ఎంత ట్రెండ్ అవుతుంది. అండ్ చాలా మందికి కొరియన్ డ్రామా చూసిన వాళ్ళకి ఒక విష్ లిస్ట్ ఉంటుంది అనమాట, కొరియన్ డిషెస్ అన్ని ట్రై చేయాలని చెప్పి. అట్లా నాకు కూడా ఉంది, కొరియన్ డిషెస్ అన్ని ట్రై చేయాలని. సుషి, కింబాబ్, బింబాబ్ ఇట్లా చాలా నేమ్స్ ఉంటాయి. సో ఇవాళ కొరియన్ చికెన్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, కొరియన్ చికెన్ ఫ్రై. అది ఎట్లా చేయాలో చూద్దాం. దీనికోసం యాక్చువల్లీ బోన్లెస్ చికెన్ అయితే బెస్ట్, కానీ మనకి బోన్లెస్ చికెన్ అంత తిన్నట్టు ఉండదు కాబట్టి నేను విత్ బోనే తీసుకున్నా. ఇట్లా చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా. 300 గ్రామ్స్ చికెన్కి నేను 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1.5 స్పూన్ మైదా అండ్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నా. కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం క్రిస్పీ అవుతుంది. మైదా ఎందుకు యాడ్ చేస్తామంటే కొంచెం సాఫ్ట్ ఉండడానికి యాడ్ చేస్తాం. సో ఓన్లీ కార్న్ఫ్లోర్ వేస్తే అంత టేస్టీ కూడా ఉండదు. సో మైదా కూడా కొంచెం యాడ్ చేసుకోండి. సో అంతా మంచి మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ అవసరం పడితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా మ్యారినేషన్కి పెట్టేయండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ప్యాన్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్ని దీనిలో వేసుకొని 50% కుక్ చేద్దాం ఫస్ట్. ఫస్ట్ చికెన్ 50% కుక్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ 50% కుక్ అయిపోతే తీసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకోండి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేస్తున్నా చికెన్. సో ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ కలిపి మళ్ళీ డబుల్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ సెకండ్ టైం ఫ్రై చేసుకుందాం. చికెన్ డబుల్ ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. చికెన్ డబుల్ ఫ్రై చేసుకున్న తర్వాత సాస్ కోసం నేను గార్లిక్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నా. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి దాని తర్వాత గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చిల్లీ సాస్, టమాటో కెచప్, సోయా సాస్, వెనిగర్ ఈ 4 సాసెస్ యాడ్ చేసుకొని అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేయాలి. యాక్చువల్గా కొరియన్స్ అయితే గోచూజాంగ్ అని వాళ్ళ దగ్గర ఒక చిల్లీ పేస్ట్ ఉంటుంది, గోచూజాంగ్ యాడ్ చేస్తారు. అది ఫర్మెంటెడ్ పేస్ట్ అనమాట. చిల్లీ పేస్ట్ కొంచెం ట్యాంగీ, స్పైసీ, స్వీట్ ఫ్లేవర్లో ఉంటుంది. సో మన దగ్గర గోచూజాంగ్ లేదు కాబట్టి నేను చిల్లీ పౌడరే యాడ్ చేసుకుంటున్నా. సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం అట్లా స్టిర్ చేసి చికెన్ పీసెస్ దీనిలో యాడ్ చేయడమే. అండ్ ఆల్సో హనీ అయితే మస్ట్. ఏ డిషెస్లో అయినా చికెన్ డిషెస్లో మీరు చూస్తే హనీ కంపల్సరీ యాడ్ చేస్తారు. అండ్ లాస్ట్కి కొంచెం వాటర్ ప్లస్ కార్న్ఫ్లోర్ 2 మిక్స్ చేసి దీనిలో యాడ్ చేస్తారు థిక్నెస్ కోసం. చికెన్లో హనీ ఏంటి అనుకుంటున్నారా? నో, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. సాసెస్ మొత్తం 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవడమే. లాస్ట్లో స్ప్రింకిల్ సమ్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ నువ్వులు, సిజమీ సీడ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ అండ్ యమ్మీ ఉంది కదా. టేస్ట్ కూడా చాలా డెలిషియస్ ఉండే. చాలా బాగుంది. స్వీట్, స్పైసీ అన్ని ఫ్లేవర్స్ మిక్స్ ఉన్నాయి. బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి కొరియన్ చికెన్. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ కావ్య. బై బై. అండ్ ఆల్సో మీకు ఏ కొరియన్ డిష్ అంటే ఇష్టమో అది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్. ఇక్కడ మా చెల్లి ఇంకా హస్బెండ్ కూడా టేస్ట్ చేస్తున్నారు. వాళ్ళకైతే పిచ్చగా నచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ కావ్య. బై బై.